బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. మరి అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయింది అని తెలిసిన తర్వాత ఎంత ఘోరంగా బాధపడ్డారు. వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోయాయి. మరి ఇదే మంత్లో అంటే డిసెంబర్ 12కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి తాజాగా మనకైతే ఫిలిం నగర్ చర్చల్లో వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే 12కి రాబోతుందా? సో ఇది శివుడి పైన తీసిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా శివుడే ఉండి నడిపిస్తాడు అన్న దానికి ఇది నిదర్శనం అని చెప్పచ్చు. సో మరి మన డిసెంబర్ 5 విడుదల కావాల్సిన సినిమా ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా కొద్దిగా పోస్ట్ పోన్మెంట్ అయితే జరిగింది. సో మరి ఆ శివుడే అనుగ్రహం ఉంటేనే ఏదన్నా జరుగుద్ది, ముందుకు కదులుద్ది అంటారు కదా. సో అదేవిధంగా ఈ సినిమాకి మరి ఆ నిర్మాతలు ఆ ఇబ్బందుల్లో పడాలని వాళ్ళకి అట్లా జాతకంలో ఉందేమో మరి. సో వాళ్ళు ఖచ్చితంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అయితే వాళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. సో సినిమాని ఆపాలి, ఇమీడియట్గా మా అప్పు క్లియర్ చేశాక రిలీజ్ చేసుకోవాలని ఇదైతే నోటీస్ అయితే పంపించారనమాట. సో ఆ కేసు అట్లా నడుస్తుంది. అయితే మరి ఇదంతా జరుగుతున్నప్పుడు మరి సినిమా పైన అయితే ఎఫెక్ట్ పడింది అనమాట. సో ఎన్నో కోట్లతో వ్యయంతో నిర్మించి సినిమాని రిలీజ్ చేసుకుని ఫ్యాన్స్ అందరూ థియేటర్ ముస్తాబ్ చేసుకుని సో మరి అంతా హార్ట్ బ్రేక్ అయిపోయింది అనమాట. డిసెంబర్ 4th నైట్ ప్రీమియర్స్ అనుకున్నప్పుడు అది పడట్లేదు అంటే చాలామందికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. సో మరి అందరూ కూడా థియేటర్లు ముస్తాబ్ చేసి మళ్ళీ ఆ బ్యానర్లు పీకేసి ఆ కట్అవుట్లన్నీ మళ్ళీ పీకి పక్కన పెట్టడం, మళ్ళీ వచ్చినప్పుడు వేయాలి కాబట్టి సో మరి అట్లా చాలా బాధ అంటూ ఉంటుంది అనమాట. అంతా నిర్మించుకుని చాలా శ్రమ అది. ఒక 3-4 రోజులు థియేటర్ల దగ్గరే ఉండి తిండి తినక తాక్క చేసుకున్న శ్రమ అది. సో మరి అట్లాంటిది పోస్ట్ పోన్ అయిందన్నప్పుడు వాళ్ళ మనసు విరిగిపోతుంది అనమాట. సో మళ్ళీ వాళ్ళందరికీ ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎవరైతే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అలాగే 14 రీల్స్ నిర్మాతలు ఉన్నారో వాళ్ళు బయట అంటే కోర్టుకు బయట రాజీ పడ్డారు. వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వీళ్ళు సెటిల్ చేస్తామని చెప్పి వాళ్ళైతే హామీ కుదుర్చుకున్నారనమాట. సో దీంతో ఇంకా కోర్టులో కేసు అనేది ఈ రోజుతో వాపస్ అవబోతుంది. సో అది కోర్టు తెరిచాక జడ్జి సంతకం పెడితే పని అయిపోతుంది అనమాట. సో ఇదే తీరు 3 రోజుల నుంచి నడుస్తూ ఉంది కానీ ఇవాళకైతే ఫైనల్ అయింది. సో ఇంకా ఆ నిర్మాతలు అయితే అందరు డిస్ట్రిబ్యూటర్లకి ఫోన్ చేసి చెప్పారంటే ఈ విధంగా సినిమాని 12వ తారీఖు వేసుకోండి అని చెప్పి. అయితే దీనివల్ల ఏంటంటే ఏపీ తెలంగాణలో అఖండ 2 ఎట్లా రన్ అవుతుంది అనేది అందరూ తెలిసిందే. ఎంత విజయం సాధిస్తుంది అనేది ముందే తెలిసిపోతుంది. కాకపోతే ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే ఓవర్సీస్లో వస్తుంది. అక్కడ సడన్గా 2-3 రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేస్తే అందరికీ నోటీస్ అనేది అవ్వదనమాట. అక్కడ ఎప్పుడు కూడా ఒక 20 రోజుల ముందో నెల రోజుల ముందో సినిమాలు బుకింగ్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ రాజాసాబ్ సినిమా 2 వారాల క్రితమే ఓపెన్ చేయడం జరిగింది, సంక్రాంతి స్లాట్స్ కూడా. సో మరి అట్లా ఇప్పటి నుంచి చేస్తే కానీ ఆ టైంకి బుకింగ్స్ అనేవి ఫుల్ అవ్వవు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు కానీ సినిమాలను అంతా ఎప్పుడో కానీ చూసి ఆ మంచి సినిమాకి వెళ్దామని సెలెక్ట్ చేసుకోరు. సో అక్కడ ఆడియన్స్ పద్ధతి అంతా ప్రీ షెడ్యూల్గా ఉంటుంది. వాళ్ళ నెల ముందు రోజు షెడ్యూల్ ఇప్పుడే చేసి పెట్టుకుంటారు అనమాట. మనలాగా థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్ళిపోయే పద్ధతి కాదు అక్కడ. సో మరి ఆ రకంగా ఓవర్సీస్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుందని కొంచెం డిస్ట్రిబ్యూటర్లు భయపడుతూ ఉన్నారు. సో మరి దానికి ఏం చేస్తారు, ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు అన్నీ ముగించుకుని ఈరోజు సాయంత్రం అయితే బుకింగ్స్ ఓపెన్ చేస్తారని తెలుస్తుంది. సో మరి ఈరోజు ఒక పోస్టర్తో రిలీజ్ డేట్ని మళ్ళీ అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఇక దీంతో సోషల్ మీడియా మొత్తం నందమూరి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. మరి ఇది ఆఫ్లైన్ ఫ్యాన్స్కి ఎంత రీచ్ అవుతుంది, సినిమా ఇంత 2-3 రోజుల్లో త్వరగా ఎలా పికప్ అవుతుంది, మళ్ళీ విజయం ఎలా సాధిస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు.